ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రత్యేకంగా వ్యాయామం మంచిదని రకరకాల వ్యాయామాల ఆటలు జిమ్ము ఏవో చేస్తున్నాం. కానీ యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ఈ యోగా ప్రాణాయామం ఒకవైపు ఉంటే త్రాసుకి, మిగతా ఆటలు జిమ్ము వ్యాయామాలన్నీ మరొక వైపు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా, అటు నరాలకి, అటు బ్రెయిన్కి, ఇటు హార్ట్కి, అటు లంగ్స్కి, శరీరముల అన్ని అవయవాలకి ఆసనాలు, ప్రాణాయామం ఈ రెండూ కలిగించినంత లాభాన్ని ఇతర వ్యాయామ ప్రక్రియలేవి కలిగించదని సైంటిఫిక్గా రుజువైంది. ఏదో ఒక శ్రమ చేస్తే ఆరోగ్యానికి మంచిదని చేస్తున్నాం. కానీ ఆ శ్రమ ఆసనాలు, ప్రాణాయామం ద్వారా జరిగితే ఇంకా ఎక్కువ శారీరక, మానసిక ఆరోగ్యాలు మీకు మెరుగవుతున్నాయి. దాన్ని సైంటిఫిక్గా తీసుకుంటే మీరు ఆటలాడిన, జిమ్ చేసిన, ఇతర వర్కౌట్స్ చేసిన, రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసిన, ఇతర హార్డ్ వర్క్ పనులు చేసిన, ఇవన్నీ ఒక ఎత్తు. ఇలాంటి పనులకి, ఇలాంటి వ్యాయామాలకి ఏం జరుగుతుందంటే, మీరు ఇలాంటి ఏం చేస్తున్నా మీలో సింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది, మీలో అడ్రినలిన్ హార్మోన్ పెరుగుతుంది, మీలో కార్టిజాల్ హార్మోన్ కొంత పెరుగుతుంది. సింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అయిందంటే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ లంగ్ రేట్ పెరుగుతుంది, మీ బీపీ కొంత పెరుగుతుంది. అట్లాగే మీకు ఆ ఊపని, ఎనర్జీని ఇవ్వటానికి కార్టిజాల్, అడ్రినలిన్ హార్మోన్స్ రిలీజ్ పెరుగుతుంది. వీటన్నిటిలో వచ్చేది అది. అంటే మీరు టెస్ట్ చేసుకుంటే ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీ గుండె వేగం ఎక్కువ ఉంటుంది, మీ ఊపిరితిత్తుల వేగం ఎక్కువ ఉంటుంది. మానసికంగా చూసుకుంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, మీకు ఆలోచనల వేగం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటుంది. అదే యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేస్తే ఏం మార్పులు వస్తాయి తెలుసండి? వీటికి రివర్స్లో వస్తాయి మార్పులన్నీ. అవి ఏమిటంటే, యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు పారాసింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. మీరు పగటిపూట అంతా చూసుకుంటే సింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది, రాత్రిపూట పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇవి కామ్ డౌన్ అవుతాయి. అందుకని నైట్ బాడీ రిలాక్సేషన్. మరి యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేట్ అవుతుంది, సింపథెటిక్ నర్వ్ స్లో డౌన్ అయిపోతుంది. ఈ మార్పు కారణంగా మీకు హార్మోన్స్లో ముఖ్యంగా చూస్తే అడ్రినలిన్ తగ్గుతుంది, కార్టిజాల్ తగ్గుతుంది. యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు మీకు శ్వాస ఎక్కువ తీసుకుంటారు. ఇతర వ్యాయామాల్లో శ్వాసన జోడించి గాలి ఎక్కువ తీసుకోండి, గాలి బాగా వదలండి అని ఎవరైనా జిమ్, ఆటలాడేటప్పుడు, ఏమైనా ఇంటెన్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఎవరైనా చెప్తారు? అసలు ఆ పదమే వాడరు కదా. కానీ యోగాలో గాలి దీర్ఘంగా తీసుకోండి, బాగా పీల్చండి, ఇంకెక్కువసేపు పీల్చండి, ఇప్పుడు బాగా వదలండి అని ఈ టెక్నిక్తో జోడించేస్తారు. అందుకని ఎక్కువ ప్రాణవాయువు తీసుకుంటాం కాబట్టి లంగ్ రేట్ తక్కువ ఉంటుంది. యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు నిమిషానికి 20-30 శ్వాసలు నడుస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు 10-12 శ్వాసలకు వచ్చేస్తాయి. యోగా చేసేటప్పుడు మీకు శ్వాసల సంఖ్య తగ్గుతుంది, హార్ట్ రేట్ భలే తగ్గుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పంపింగ్ హార్ట్లో జరుగుతుందన్నమాట. ఎందుకు? అడ్రినలిన్, కార్టిజాల్ ఇట్లాంటివి తగ్గినప్పుడు హార్ట్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు ఇలా చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే బీపీ బాగా రిలాక్స్డ్గా వెళ్ళిపోతుంది. ఆ మార్పులు వెంటనే వచ్చేస్తాయి. ఇంకా మానసికంగా తీసుకుంటేనండి, ఎక్సర్సైజులు, ఆటలో ఇంటెన్స్ వర్కౌట్ చేసేటప్పుడు మనసుకి ఆలోచనల వేగం ఎక్కువ ఉంటుంది, అలజడిగా ఉంటుంది, కొంత స్పీడ్గా ఉంటుంది అంతే మీకు. కానీ అది యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు అలలు లేని నది నిశ్చలంగా ఎట్లా ఉంటుందో మైండ్ కంట్రోల్గా ఉంటుంది. ఆ ఫోర్స్, ఊపు తగ్గి కామ్గా రిలాక్స్డ్గా బ్రెయిన్ ఉంటుంది. అంటే ఇట్లా ఉండటం వల్ల మానసిక స్థితి ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏది చేసినా మీ కంట్రోల్లో మీ ఇంద్రియాలు, మీ కంట్రోల్లో మీ ఆలోచనలన్నీ ఉంటాయి. మానసికంగా ఆ పవర్స్ పెరుగుతాయి అన్నమాట. యోగా చేసేటప్పుడు ఇంకొక ఇంప్రూవ్మెంట్ గమనించారండి. ఇతర వ్యాయామాలు, ఇతర ఎక్సర్సైజులు, ఆటలు ఇట్లాంటివి చేసినప్పుడు రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్స్ కంటే డోపమిన్, గాబా ఇలాంటి హ్యాపీ హార్మోన్స్, సెరటోనిన్ ఇట్లాంటివి యోగా చేసినప్పుడు ఇతర వ్యాయామాలు చేసిన వారికంటే కాస్త ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మానసిక స్థితి, శారీరక స్థితిని బట్టి ఈ హార్మోన్స్
ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. యోగా ప్రాణాయామం చేసినప్పుడు డోపమిన్ ఉత్పత్తి పెరుగుతున్నది. గాబా హార్మోన్ అంటే మిమ్మల్ని కాముగా ఉంచే కామింగ్ హార్మోన్, గాబా హార్మోన్ అది మంచిగా బాగా రిలీజ్ అవుతున్నది. అందుకని ఈ చేంజెస్ అన్నీ యోగా ప్రాణాయామం చేసినప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అనేది ఇట్లాంటి వివరణగా మీకు తెలియచేస్తే యోగా ప్రాణాయామాన్ని కూడా మీ దినచర్యలో ఒక భాగం చేసుకుంటారని ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. అంటే ఏదో ఒక వ్యాయామం చేస్తున్నా మంచిదే, అసలు వ్యాయామం చేయకపోవటం అనేది చాలా నష్టం. ఆటలు, వ్యాయామాలు, జిమ్, ఎక్సర్సైజ్లు అన్నీ మంచిదే, కానీ వాటన్నిటికంటే ఇది మంచిదని సైంటిఫిక్గా యూనివర్సిటీలు ఉన్నాయి. మరి ప్రపంచంలో ఎక్కడన్నా ఇతర వాటికి యూనివర్సిటీలు ఉన్నాయా? కానీ యోగాకి యూనివర్సిటీలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇలాంటి వాటికి డిప్లొమా కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు ఉన్నాయి, డిగ్రీ కోర్సులు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి యోగా ప్రాణాయామం మీద. అది మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం. అందుకని యోగా చేస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, అన్ని కంట్రోల్లో ఉంటాయని ఋషులు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుని అందించిన విద్య అనమాట. అందుకే 150 ఏళ్ళు పైబడే ఋషులు బ్రతికారంటే యోగ విద్య వాళ్ళకు ఒక తోడుగా నిలిచింది. కాబట్టి అలాంటి యోగాసనాలు, ప్రాణాయామాలు ఇట్లాంటి వాటిని మీరు ఇతరవన్నీ చేస్తున్నప్పటికీ కనీసం వారములన్నా ఒక 3-4 రోజులన్నా యోగా ప్రాక్టీస్ మానకండి. కొంతమంది ఆటలాడతారు, అలా నాకు యోగా అక్కర్లేదని వదిలేస్తారు. కొంతమంది జిమ్ చేస్తారు, అస్సలు యోగా జోలికి వెళ్ళరు. కొంతమంది ఏరోబిక్స్, కొంతమంది డ్యాన్సు, ఇంకొంతమంది వర్కౌట్స్. ఇలా ఎవరు ఏం చేస్తున్నా మీరు కంటిన్యూ చేయండి. కానీ వారంలో ఒక 3-4 రోజులను ఒక గంట సేపన్నా సమయం పెట్టుకుని ఆసనాలు, ప్రాణాయామం అభ్యాసం చేయండి. మీకు ఇంకా బెనిఫిట్స్ రెట్టింపు అవటం కోసం ఈ ఆసనాలు, ప్రాణాయామం మంచి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి మన ఋషులు అందించిన యోగ విజ్ఞానం అంత గొప్పది అని తెలుసుకుని దినచర్యలో భాగంగా చేసుకోండి. అందుకనే జీ తెలుగులో మనం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, 4 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామ విశిష్టత గురించి అక్కడ చూపిస్తూ ఉంటాం. మీకు అవసరమైన వ్యాయామాలు చూపిస్తాం, కానీ ఆసనాలు, ప్రాణాయామాల్లో బెనిఫిట్స్ కూడా స్పెషల్గా పొందటం కోసం రెగ్యులర్గా ఏదో ఒకటి అట్లాంటి ఎక్కువగా పెడుతూ ఉంటాం. కాబట్టి ఇట్లా మనం జీవితంలో యోగా ప్రాణాయామాన్ని ఒక దినచర్యలో భాగంగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.